ఈరోజు నాయన ఇదిగో తండ్రి నీ స్వార్థ నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చిండగా వీరిని ఆశీర్వదించి దీవించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడునుగా అని ప్రార్థిస్తున్నాను. మేలైన కార్యం జరిగించి మహిమ పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. ధైర్యం భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపి నాకు చెందవా, నీవు నాకు చెందవా, ఇదిగో నాయన మమ్మల్ని పంపించి ఉన్నారు. సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి అని సెలవిచ్చిన మాదిరిగా మేమిదిగో తల్లి స్థలానికి మీ కృపను బట్టి చేరుకున్నాము. ఈ ప్రాంతం అంతటి మీ చేతులకు అప్పగిస్తున్నాం. అనేకులు నీ రక్తంలో కడగబడ్డారు, ఇంకనూ కడగబడవలసిన వారు అనేక మంది ఉన్నారు. వారందరినీ యేసు రక్తములో కడగమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో రక్షణలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. సహాయకుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రతి ఆత్మను కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ స్థలానికి కూడి వచ్చిన మమ్మల్ని అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, మేము మొదలుపెడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఈ ప్రాంతం కొరకు ప్రార్థిస్తుండగా జ్ఞాపకం చేసుకుని యేసయ్యా ఈ ప్రాంతాన్ని రక్షించండి. ఈ ప్రాంతంలో ఎవరు బలహీనులై ఉన్నారో యేసు శక్తి కలిగిన నామములో వారికి ఆ బలహీనత నుంచి విడుదల కలుగునుగా ప్రార్థిస్తున్నాం. దేవా నీకు వందనాలు. ఎవరు ప్రభువా నాయన మనశ్శాంతి లేక జీవిస్తున్నారు, ఎవరైతే ప్రభువా నాయన వ్యసనాలకు గురైపోయి బానిసైపోయిన వారు ఉన్నారో ప్రభువా, వారిని యేసు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే ఎవరిని కోల్పోయిన అయినా ఇదిగోనైనా మదన పడుతూ ఉన్నారో వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతం అంతటిని కూడా మీరు దర్శించి నీ కృపా కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి వీలు లేదు ప్రభువా, సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు అయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇగో యేసే మార్గము సత్యము జీవమై ఉన్నాడని, ఆయన ద్వారానే నిత్య జీవమని ప్రభువా నాయన విశ్వసించినట్లుగా సహాయం చేయండి. మహిమ మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య గాయాలే స్వస్థతకు కారణం, యేసయ్య గాయాలే స్వస్థతకు కారణం, అందుకే నమ్ముకో యేసయ్యను. తనన్న యేసు రాజు రాకమానునా, జతనన్న బహుమానం దేకమానునా, వస్తానన్న యేసు రాజు రాకమానునా. అధికారుల్ని, దేవా పిల్లల్ని, యవనస్తులందరినీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. వీళ్ళ మంచి చదువుల్ని చదవడానికి ప్రభా, అయ్యా ఆరోగ్యం మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా నేను తెలుసుకుని గొప్ప రక్షణ భాగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మీరు కలగచేయండి నాయన. దేవా మీకే స్తోత్రాలు నాయన. చేస్తున్న దేవా చేతి పనుల్ని, దేవ వ్యవసాయాన్ని మీరు దీవెనకరంగా మీరు మార్చామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవ కృపనివ్వండి, సహాయం దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానం లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రభా శాంతి సమాధానం కలగచేయండి. మీ నామములో
మేము ప్రార్థన చేస్తూ ఉండగా మీరే సహాయం దయచేసి కృపను అనుగ్రహించడం ప్రార్థన చేస్తాం ప్రభా. నువ్వు ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు మీరు తండ్రి. మీకు యేసు అని పిలవగానే మీరు కార్యం జరిగించే దేవుడు మీరు తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. ఎక్కడున్న ప్రజలందరూ కూడా దేవానికి స్తోత్రాలు ప్రభా. నిన్ను ప్రార్థన చేసేవారుగా, నిన్ను అంగీకరించేవారుగా సహాయం దయచేయండి. కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను దాచినావు, నీ చేతి కారణము యేసు ప్రభు క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు వారిని మీకు పరిచయం చేయాలని ఆస్త వచ్చాం. ఎందుకు యేసు ప్రభు వారిని మీకు పరిచయం చేయాలంటే గనక యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన బ్రతుకుని మార్చి మనం ఉన్న ఏ పరిస్థితి నుంచి అయినా సరే మనం లేవనెత్తి మన జీవితాలని ఆశీర్వదకరంగా మార్చి అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరలోకాన్ని మనకు ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో కూడా ఆయన అద్భుతం జరిగించాడు. భయంకరమైన మరణపు అంచుల్లో నేను వెళ్తూ ఉండగా ఒక ప్రక్కన నా తల్లి అమ్మమ్మ అందరూ కూడా నా కొరకు ఏడుస్తూ ఉన్నారు. వీడిని రూపాయి కూడబెట్టి చదివించాము, వీడు మంచి ప్రయోజకుడు అవ్వాలని. కానీ వీడు చచ్చిపోతానంటాడు ఏంటని చెప్పేసి వాళ్ళందరూ నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తా ఉన్న సందర్భం. నా ప్రాణ స్నేహితులు కూడా వాళ్ళందరూ కూడా కన్నీరు గారుస్తున్న సందర్భం. ఆ సమయంలో నేను చనిపోవడానికి వెళుతున్న కొన్ని క్షణాల్లో యేసు ప్రభువారు నాతో మాట్లాడారు. నీ భారము నా మీద మోపు, నిన్ను ఆదుకుంటాను, నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, నీ కొరకు నేను నా ప్రాణం పెట్టాను, నువ్వు నా దగ్గరికి వస్తే కనుక నీ యొక్క పాపాలన్నిటిని నేను తుడిచివేసి నీ బ్రతుకు నేను మారుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరలోకంలో నేను నీకు స్థానం ఇస్తానని ఆయన నాతో మాట్లాడాడు. ఒకప్పుడు యేసు ప్రభువుని అంగీకరించని వ్యక్తిని, యేసు ప్రభు అంటే ఇష్టం లేని వ్యక్తిని, కానీ భయంకరంగా ఆత్మహత్యకు పాల్పడుతున్న సందర్భంలో ఆయన ఎంతగానో ప్రేమించి నన్ను బ్రతికించి ఈ రోజు మీ మధ్యన ఈ పెద్దగన మునకడగడ్డ గ్రామంలో నన్ను ఇలాగా ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు నన్ను ఇక్కడ నిలబెట్టారు. అయితే నీకున్న పరిస్థితి ఏదైనా సరే, నా ఒక్క జీవితంలోనే కాదు, నా కుటుంబంలో కూడా ఎన్నో గత 2 సంవత్సరాల కిందట కూడా మరి మా తమ్ముడు మరి డాక్టర్లందరూ కూడా క్యాన్సర్ వచ్చిందని చెప్పినప్పుడు ఇక్కడే ఉన్నాడు, అక్కడ మా మధ్యన ఉన్నాడు. వాడు కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు అద్భుత రీతిగా 2 కాళ్ళు పడిపోయినవి, నడవలేని పరిస్థితి. క్యాన్సర్ కణం అక్కడ వచ్చి అది ప్రారంభించబడినప్పుడు మరలా ఆ 2 కాళ్ళు తిరిగి రావడానికి ఆ క్యాన్సర్ అంతా కూడా తొలగిపోయి వాడు మామూలు వ్యక్తిగా మార్చబడడానికి దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. ఆయన నీ వ్యాధిని తొలగించే దేవుడు, నీకున్న పాపాన్ని తొలగించే దేవుడు, నీ వ్యసనం నుంచి విడిపించే దేవుడు, నీ బ్రతుకును మార్చే దేవుడు. నీకు నిజంగా నా జీవితంలో నెమ్మది కావాలి, సంతోషం కావాలి, సమాధానం కావాలి, నా బ్రతుకు ఆశీర్వదకరంగా ఉండాలి నువ్వు అనుకుంటే కనుక ఈ క్షణాన్న యేసు ప్రభువుని ఇప్పుడే నీ దేవుడికి అంగీకరించి నీ హృదయంలో ఆయన అద్భుత రీతిగా కార్యం జరిగించడానికి ఆశపడతా ఉన్నాడు. నీ హృదయంలో ఇప్పుడే యేసయ్య నా జీవితంలోకి రా, నా పాపాలను తుడిచివేయి, నా బ్రతుకును మార్చు అని అడగలిగితే ఇప్పుడే నీ బ్రతుకులో కార్యం జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ బ్రతుకులో ఏ ఒక్కరైనా సరే యేసయ్య అని పిలిస్తే వెంటనే దగ్గరకు వచ్చి ఉన్న పరిస్థితి నుంచి లేవనెత్తే దేవుడు ఆయన. ఒకవేళ మీరు అదే యేసు ప్రభు అని మీకు పరిచయం చేస్తా ఉన్నామండి. మీరు కనుక యేసు ప్రభుని యేసయ్య అనగానే ఆయన మీ హృదయంలో జన్మిస్తాడు, మీ బ్రతుకును మారుస్తాడు, మీ కుటుంబాన్ని, మీ గ్రామాన్ని ఆశీర్వదకరంగా దీవెనకరంగా మారుస్తాడు. కాబట్టి మీరందరూ కూడా యేసు ప్రభు వారిని నిజమైన దేవుడిగా మీరు అంగీకరించాలని హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. మిమ్మును, మీ కుటుంబాలను, మీ గ్రామాన్ని యేసు ప్రభు వారు ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిజమైన యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించారు. మేము అలుపులం ప్రభా, దీనిలో మట్టివారు మీ పాదధూలికి పనిచేయనటువంటి వారు ఈ ప్రాంతానికి నడిపించుకున్నారు. ఇదిగో నాయనా, నీ మాటలు వినబడతా ఉన్నాయి అనేకులకు. ఇదిగో నాయనా, అనేకులు చూస్తూ ఉన్నారు. వారి జీవితంలో మీ కృపాకార్యములు జరిగించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి వీలు లేదు ప్రభువా. యేసు నామములో ఈ ప్రాంతమంతా రక్షింపబడును గాక, అధికారు నాయకులు దీవించబడును గాక. ఇదిగో వీరి పాడి పంటలను సమస్తమును ఆశీర్వదించి నీ కృపను వర్ధలు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్.
వస్తానన్న యేసు రాజు రాకమానునా. ఈ స్థలానికి రావడానికి గల కారణం మనం ఈ ఆరాధించేటువంటి మరి మా బ్రతుకులను స్థిరపరిచినటువంటి దేవుని కొరకు మరి చెప్పడానికి గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అందరి జీవితాల్లో కూడా దేవుడు తన కృపా కార్యాలు చేశారు. మాకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి కొంతమంది విడిపించారు. ఆర్థిక లేమిలో ఉన్నటువంటి వారిని, వారు మరణం అవ్వాలనుకున్నప్పుడు వారిని కాపాడాడు దేవుడు. అలాగనే మరి చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నప్పుడు వారిని విడిపించి మరి దేవుడు తన స్థలానికి నడిపించాడు. అలాగనే మరి అంతేకాకుండా మరి నిజ సత్యాన్ని మరి తెలుసుకోవాలి అనేటువంటి సమయంలో కూడా మరి ఆయన లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక మరి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు దీవించబడాలి, మీ అధికారులు మీ నాయకులు దీవించబడాలని కేవలం ఉద్దేశంతో మరి ఈ ప్రాంతం అంతా కూడా మరి ప్రభుని కలిగి ఉండాలని ఆ కరుణామయుడు మనందరి కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టడమే కాదు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచినటువంటి మరణాన్ని జయించినటువంటి మృత్యుంజయుడిగా ఆయన ఉన్నాడు. మరణాన్ని జయించినటువంటి పునరుద్ధానుడుగా ఆయన ఉన్నాడు గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మరి ప్రభు సన్నిధిలోనే కాదు, మీరు ఏ స్థలంలో ఉంటారో ఆ స్థలంలోని మీ పరిస్థితులు ఏంటో మాకు తెలియదు, కానీ మీరు ఏ యొక్క బాధ చేత మీరు ఉన్నారో మాకు తెలియదు, కానీ మరి ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, నీ బాధ ఏదైనా సరే ఆయనకు అసాధ్యమైనది లేదు, ఆయన సాధ్యము చేసే దేవుడు గనుక మీ పట్ల కృపాకార్యము జరిగించబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. మరి నేనైతే కనుక యేసు ప్రభు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. నేను యేసు ప్రభు ఎవరైనా ప్రార్థన పెడితే కనుక గొడవలకు వెళ్తా ఉండేవాడిని, ఆ రకంగా ఉండేవాడిని. 2012 మే నెలలో నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్న సందర్భంలో యేసు ప్రభు నాతో మాట్లాడారు, నీ భారం నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటాను, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నీ కొరకు రక్తాన్ని దారపోసాను, నీవు నా వైపు తిరిగితే గనక నీ జీవితాన్ని బాగు చేస్తాను అని చెప్పి ఆయన నాతో మాట్లాడారు. తర్వాత ఆ రోజు ఆత్మహత్య చేసుకోవాల్సిన నన్ను ఆయన బ్రతికించి ఈ రోజు ఆయన సాక్షిగా నిలబెట్టారు. మీకున్న సమస్య ఏదైనా గానీ ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు. అది అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బంది అయినా, మానసిక వ్యాధి అయినా, ఏదైనా గానీ. కాబట్టి మీ అందరికీ కూడా శుభవార్త, మీరు యేసు ప్రభు వారిని కనుక మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించినట్లయితే కనుక మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చి, ప్రతి పరిస్థితిని మార్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. మీ హృదయమందు ఆయన ఒప్పుకుంటే చాలు, మీ జీవితాన్ని ఆశీర్వదకరంగా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ కూడా ఆయన గురించి తెలుసుకుని యేసు ప్రభు వారిని గురించి అంగీకరించి మీ జీవితంలో ఆశీర్వాదం పొందాలని ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు వారి యొక్క పేరిట తెలియజేస్తా ఉన్నాము. శాశ్వతమురా ప్రభునామమే శరణమురా. మరి మేము రకరకాల ప్రాంతాల నుంచి కాకినాడ, యానము, అలాగనే మరి పెద్దిపాలెం ఇలాంటి రకరకాల ప్రాంతాల నుంచి మరి రావడం జరిగింది.
ఎందుకు అంటే లోకరక్షకుడు సమస్త సృష్టికి కారణభూతుడైన యేసు క్రీస్తు ప్రభువారు నా జీవితంలో చేసినటువంటి మేలులు, ఇక్కడికి వచ్చినటువంటి వారి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నారు గనుక మరి ఆయన నిజమైన దేవుడని తెలుసుకోవాలని మాత్రమే మరి మేము సువార్త ప్రకటిస్తా ఉన్నాం. మరి తెలుసుకుని ఎంతమంది అయితే మరి అంగీకరించి మరి ప్రభుని విశ్వసిస్తారో వారు దేవుని రాజ్యానికి వారసులుగా మరి పిలువబడతారు. మరి దేవుని రాజ్యపు వారసులుగా వారు తీర్చిదిద్దబడతారని మరి ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. మరి మా మధ్యలో మరి పెద్దలు బండాజీ గారు ఉన్నారు. మరి మా మందిరం నుంచి వచ్చారు పెద్దలు. ఆయన బలహీనత వచ్చినప్పుడు ఆయన ఎంతో విగ్రహారాధన చేసేవారు. డాడీలో ఎంతో భయంకరమైనటువంటి విగ్రహారాధన మరి నాన్నగారు చేసేవారు. అలా అని చెప్పి మరి ఎవరిని మేము విమర్శించడానికి కాదు, కేవలం ఈయనకు వచ్చిన సమస్య, ఒత్తిడి, ఇబ్బందిని బట్టి మరి వీరు చిన్న కుమార్తె మొదటిగా యేసు ప్రభుని అంగీకరించారు రాజమండ్రిలో. మరి రెండవదిగా మరి వీరి గృహంలో ఎప్పటి నుంచో వీరు పూజలు చేసుకునేవారు, లోకానుసారంగా ఉండేవారు. అయితే ఒక రోజున వీరికి వచ్చినటువంటి ఆ బలహీనతను బట్టి ఆ కడుపులో చాలా నొప్పి వచ్చినప్పుడు వారి కుమార్తె మరి సంధ్యారాణి గారు ప్రార్థన చేసినప్పుడు ఆ నొప్పంతా ఆయనకు తగ్గింది, చిన్నపాటి విశ్వాసం వచ్చింది. ఆ తదుపరి మరి యేసయ్య నా యొక్క బలహీనతలు తొలగించాడు. ఎన్నో మందులు ఆడారు, ఎన్నో హాస్పిటల్ తిరిగారు. మరి మా గ్రామంలోనే వీరు చాలా ధనికులుగా అయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారు. మా ప్రాంతంలో మరి మా గ్రామాల్లో చింతాకుల వారంటే పెద్ద పేరు కలిగినటువంటి వారు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరి యేసుక్రీస్తుని ప్రభువును అంగీకరించడానికి చిన్న పెద్ద కులము మతము ఏది లేదు. ఇది ఒక మంచి మార్గము, ఇది నిత్య జీవనానికి నడిపించే మార్గం గనక ఎవరైనా మరి నన్ను ఒంటరిగా విడిచిపెట్టారని కానీ, లేకపోతే ఈ బలహీనతతో నేను బాధపడుతున్నానని కానీ, మరి ఆర్థికమైన పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు హృదయపూర్వకముగా యేసయ్యను పిలవగలిగితే ఈ రోజున దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. మరి డాడీ జీవితంలో మరి డాక్టర్లు చెప్పారు మీ కిడ్నీ మరి ఇన్ఫెక్షన్ అయ్యింది, చాలా ప్రమాదం అని చెప్పారు. కానీ నా దేవుడు కృప చూపాడు, వీరి ప్రార్థన ఆలకించాడు, దేవుడు వీరిని స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం కలుగుగా. కనుక వీరు కూడా మరి ప్రభుని అంగీకరించి మొన్నటి దినాల్లో మరి ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందారు. మరి ఇలాంటి ప్రజలు ఎవరైనా ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే దయచేసి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన లోకరక్షకుడు, ఆయన నిజమైనటువంటి మరి దేవుడని విశ్వసించి ఆయన సన్నిధికి వెళ్ళి, ఈ ప్రాంతంలో మరి మందిరాలు ఉంటాయి గనుక మీ ప్రాంతంలో ఉన్న మందిరాలకు వెళ్ళి ప్రభుని ఆరాధించాలని ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. సాతానుపై అధికారం
కాలం మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి ప్రభా పలు గ్రామాలు దర్శించడానికి మీరు చూపించిన కృపకే వందనాలు. కార్యక్రమం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఏమాత్రం ఎన్నిక లేని వారము అయోగ్యులము తండ్రి ప్రభా, మమ్మల్ని మీ కృపచేత రక్షించి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా నాయన ఈ దినమున తండ్రి ప్రభా అదే రక్షణ స్వార్థ అనేకులకు ప్రకటింపబడాలని ప్రభా మీ ఉద్దేశం, మీ తలంపు, మీ ఆలోచన చెప్పిన ఈ రోజు మీరు ఏర్పాటు చేసండి ప్రభా నాయన. మీరు నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అయితే ప్రభా దర్శించిన ప్రతి గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు స్వాధీనపరచుకోమని అడుగుతున్నాం. సహాయం తెచ్చండి ప్రభా. దుష్టుడు వాడి తలంపులు, వాడి యొక్క ఆలోచన, వాడి అధికారాన్ని సంపూర్ణంగా కొట్టివేస్తండి ప్రభా నాయన. మీ ఆత్మ సారథ్యంలో ప్రతి గ్రామాన్ని మీరు స్వాధీనపరచుకోమని, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి రక్షించి ప్రభా నిత్య జీవానికి యోగ్యులుగా పాత్రులుగా మీరు నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అందుబట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు గత కాలం నుంచి ప్రభా ఈ గ్రామాల పట్ల ప్రణాళిక కలిగి ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన. ప్రభా ఇప్పటికే చాలా మందిని మీరు గ్రామాల్లో మీరు దర్శించారయ్యా, రక్షించారు, మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా ప్రభా మిగిల్చబడిన శేషం ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీరు రక్షించమని అడుగుతున్నాము తండ్రి ప్రభా. నీ కృప సమృద్ధిగా మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయన. ఎస్లాడు యుగ సంబంధమైన దేవత మరణతులకు ప్రభా విడుదల కలగజేసి ఉండగా ప్రభా ప్రతి ఒక్కరి మరణేత్రములు యేసు నామములో తెరవబడునుగాక. కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి ప్రభా. ఈ కృప ద్వారా కార్యం జరిగించండి, కృప ద్వారా రక్షించండి ప్రభా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. మీరు కార్యము జరిగించండి ప్రభా, మీరు కార్యము జరిగించండి ప్రభా. కార్యము జరిగించువాడా ప్రారంభించిన మీరు ప్రభా మీరు జరిగించు ప్రభా. సమస్త మహిమయు స్తోత్రము మీకు కలుగునట్లు ప్రభా. ఉన్నతమైన మీ కార్యమును మీరు జరిగించమని ప్రభా. ఇక్కడ ప్రతి గ్రామాన్ని తండ్రి ప్రభా ఈ స్వాస్థాలకు అప్పగిస్తున్నాం. ధాన్యపాలెం కానీ ప్రభా, పెదమనగడ కానీ ప్రభా ప్రతి గ్రామాన్ని ప్రభా మీ స్వాస్థాలకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. ఎడదగల పరిసర ప్రాంతాలన్నింటినీ ప్రభా మీరే కార్యము జరిగించమని. ఇదిగోనైనా మా ప్రభా ఉదయం నుంచి ప్రభా వాళ్ళు ఎంతో పనులు ఉన్నప్పటికీ కూడా ప్రభా ఈ సువార్తలో పాలు పొందారయ్యా. ప్రారంభం నుంచి ప్రభా ఇప్పటి వరకు ఉన్నారయ్యా ప్రభా. ప్రతి ఒక్కరికి ఆ ప్రతిఫలాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయన. ఇహమందును పరమందును ప్రభా దాగి ఉన్న ఆ ప్రతి విధమైన ఆశీర్వాదము యేసు నామములో ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక, ఆ ప్రతిఫలము చూసుదురుగాక. యేసు నామములో మీరు కార్యము జరిగించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా బ్లెస్సింగ్ చూడడానికి సహాయం తెచ్చండి ప్రభా. మరి ప్రభా మరి నిజరాన్ని తండ్రి ప్రభా, తేజని ప్రభా, ఇక్కడ అందరినీ కూడా ప్రభా ప్రశాంతాన్ని ప్రభా ప్రతి ఒక్కరిని కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రత్యేకించి మీరు ఆశీర్వదించి తండ్రి ప్రభా నాయన. ఈ ఉద్దేశం సంపూర్ణంగా ఇంకా ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చుకుని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అడుగుపెట్టిన ప్రతి ఇల్లు, కరపత్రేసిన ప్రతి వ్యక్తిని నీ చేతికి అప్పచెప్తూ ప్రభు గొప్ప కార్యం జరిగించండి దేవా. ఆత్మను రక్షించబడానికి సహాయం దయచేయండి, కృపను గ్రహించమని. మరలా మేము తిరిగి వెళ్తుండగా క్షేమాన్ని కాపుదలు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆయన కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్నత సహవాసం ఏ ప్రాంతాల్లో అయితే మీరు తిప్పారో ప్రభు నడిపించారో ఆ ప్రాంతం అంతటిని కూడా మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. మీ కృప సమృద్ధిగా వారికి తోడుగా ఉండను కానీ తిరిగి వెళ్ళే మా ప్రయాణంలో తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా ఇదిగో ఈ స్థలంలో ఉన్న వారందరినీ కూడా ఏ ప్రాంతాలు వెళ్ళాలో ప్రభా ప్రాంతాలకి గృహాలకి క్షేమంగా నడిపించండి. ఇదిగో అయినంత వరకు మీరు తోడుగా ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థించుకుని స్తుతించుకుని బయలుదేరుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమున